పెళ్ళైన తర్వాత మీకు పిల్లలు పుట్టట్లేదా? మగవాళ్ళు ఈ వీడియో తప్పక చూడండి. ఎందుకంటే మగవాళ్ళలో పిల్లలు పుట్టకపోవడానికి ఒకటే ఒక కారణం ఉంటుంది. అది వారికోస్ సీల్. ఈ వారికోస్ సీల్ ఉండడం వల్ల శుక్రకణాల కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మగవాళ్ళలో కనుక శుక్రకణాల కౌంట్ తగ్గింది అంటే గనక ఇమ్మీడియేట్‌గా డాప్లర్ చేయించుకుంటే అందులో గనక ఒకవేళ వారికోస్ సీల్ గనక ఉంటే దానికి సర్జరీ చేయడం వల్ల మనకు శుక్రకణాల కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ వారికోస్ సీల్ లక్షణాలు ఎలా ఉంటాయంటే బీజం దగ్గర కొంచెం వాపు ఉన్నట్టు అనిపియడము, కొంచెం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేకపోతే బరువులెత్తినప్పుడు అక్కడ చిన్న స్వెల్లింగ్ లాగా ఉండడము, ఏదో వానపాములను ముట్టుకున్నట్టు ఫీలింగ్ ఉండడము, అండ్ బీజము లాగినట్టుగా ఏదో తాడు పెట్టి కట్టేసి లాగినట్టుగా ఉండడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి అన్నట్టు. బీజం పైన వాపు ఉంటే దాన్ని వారికోస్ సీల్ అంటాము. వారికోస్ సీల్‌కి మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే మైక్రో వారికోసీలెక్టమీ అంటాం. చిన్న ఇన్సిషన్‌లో ఈవెన్ కుట్లు కూడా పడవు. చిన్న ఇన్సిషన్‌లో మనం ఆ వారికోసీల్‌ని తీసేయడం జరుగుతుంది. దీనివల్ల శుక్రకణాల కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలుంటాయి. అండ్ నొప్పి కూడా తగ్గుతుంది.